సహజంగా ఆలయం అంటే చుట్టూ ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభం, అంతరాలయంలో కొలువుండే మూల విరాట్. కానీ మనం చూడబోతున్న ఈ ఆలయం అనేక రహస్యాల నెలవు. జీవితంలో ఒక్కసారైనా దర్శించదగ్గ మునివాటిక ఈ పురాతన శైవక్షేత్రం. పరమశివుడు నిర్మలుడు, నిరాకారుడు, నిరాడంబరుడు, లింగాకారంలో దర్శనమిచ్చే ఆది భిక్షు. ఆయన ఏకాంత ప్రదేశాల్లో సంచరించడానికి ఇష్టపడతాడు. ప్రకృతిలో నిమగ్నమై ఉంటాడు. అందుకే మన దేశంలోని చాలా శైవక్షేత్రాలు రణగుణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. ప్రకృతి ఛాయల వెనుక దాగినట్టున్న ఈ క్షేత్రం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాదు, ఆత్మను తేజోమయం కూడా చేస్తుంది. ఈ క్షేత్రాన్ని చేరుతుండగానే దివ్య అనుభూతి కలిగి కైలాసానికి రాలేదు కదా అని అనుమానం కలుగుతుంది. పరమశివుడు ఇక్కడ గంగమ్మతో అంతర్లీనంగా మమేకమై దర్శనమిస్తాడు. ఆలయంలో నిత్యం ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో అభ్యంగన స్నానం చేసి మోక్ష మార్గానికి దగ్గరయ్యామన్న అనుభూతిని పొందుతాం. ఆదిదేవుడే స్వయంభూగా అవతరించి తన చల్లని చూపులతో కరుణించే ఆ దివ్యక్షేత్రమే మహానంది ఆలయం. పరమ పావన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరాలయం గురించిన స్థల పురాణం ప్రకారం పూర్వం నల్లమల కొండల్లో ఒక ఋషి చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు. ఆయన శిలాభక్షకుడు, ఎప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. అందుకే ఆయన్ని అంతా శిలాదుడని పిలిచేవారు. ఆయన భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు కలిగితే బాగుంటుందని కోరగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు సర్వేశుడు గురించి అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావలసిన వరాలు కోరుకోమన్నాడు. దేవాది దేవుని చూసిన పార్వశిలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మర్చిపోయాడు. మహాదేవా, నీ దర్శన భాగ్యం లభించింది, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మర్చిన భార్య ఆకాంక్షను గుర్తుంచుకుని మీ దంపతుల కోరిక సిద్ధించుగా కానీ దీవించి వెళ్ళిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది మహేశ్వరుడు ప్రసాదించిన మన కుమారుడంటూ ఆ బాలుడిని అప్పగించారు. వారు ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరం కోరుకోమనగా మహానందుడు, దేవాదిదేవా, నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు. అలాగని వరమిచ్చిన శివుడు, మహానంద, నీవు జన్మించిన ఈ పుట్టు నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిచ్చాడు. తానిక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు. అలా ఇచ్చిన మాట ప్రకారం శివుడు లింగరూపుడిగా ఇక్కడ ఆవిర్భవించాడని కథనం. ఈ ఆలయంలో పూజలు అందుకునే ప్రధాన దేవతలు మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి. మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ది నాటిదని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయ శిల్ప శైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం నాటిదని అంచనా. ఇక్కడి శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇక్కడ శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరంలోకి స్వచ్ఛమైన నీరు ఎప్పుడూ గోముఖ శిల నుంచి ప్రవహిస్తూనే ఉంటుంది.
ప్రధాన ఆలయంలోని శివలింగం కింద భూమిలో 5 నీటి ఊటలున్నాయి. శివలింగం కింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరంలోనే బయటకు కనిపిస్తుంది. అందులోకి వచ్చిన నీరు గోపురం ముందున 2 గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎప్పుడు ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి శివలింగం కింద నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం స్పష్టంగా కనిపించే స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేకత. 5.5 అడుగుల లోతున్న కిందనున్న రూపాయి నాణ్యం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ ఆలయ ఆవరణలో కొన్ని బావులు ఉన్నాయి. అన్నింటిలోనూ ఇలాంటి నీరే ఉంటుంది. ఈ నీటిని భక్తులు తీర్థంగా తీసుకెళ్తారు. మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందజేస్తుంది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్రగుండాల పేరుతో పుష్కరులు ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినాన లింగోద్భవ సమయంలో అభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవాలు జరుగుతాయి. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవనందులని పిలుస్తారు. ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలి భాగంలో కీకారణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా ఆ వివరాలు రాశారు. అనంతర కాలంలో ఈ ఆలయం ఊహించిన విధంగా అభివృద్ధి చెందింది. నంద్యాల నుంచి మహానంది సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాస శివరాత్రి మొదలగు పర్వదినములలో భక్తులకి అందరికీ కూడా విశేషమైనటువంటి అభిషేకాలు, అర్చనలు, స్నానాలు అన్నీ జరుపుటకు తగిన ఏర్పాట్లు కార్యనిర్వహణ అధికారి గారు చేసి ఉన్నారు. మనకి శాస్త్రంలో నకార్తీక సమోమాస అని వాక్యం ఉన్నది. కార్తీక మాసముతో సమమైనటువంటి శుభ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి మాసం మరొకటి లేదని చెప్పి మనకి శాస్త్రవచనం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో సూర్యోదయ పూర్వమే నిద్రలేయడం, నదుల్లో స్నానం చేయడం, అట్లాగే ఈశ్వరుడికి అభిషేకం చేయడం, కార్తీక దామోదరుడిగా భావించేటువంటి మహావిష్ణువుకి తులసి దళంతో అర్చన చేయడం, దీపాలు వెలిగించడం, ఉసిరి చెట్టు మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నటువంటి ఉసిరి చెట్టులో మనం నిత్యం కూడా సాయంకాలంలో పూజ చేయడం మొదలగునవన్నీ కూడా ఈ యొక్క మాసంలో మనం చేయదగినటువంటి కార్యాలు. అట్లాగే ప్రతిరోజు కూడా దీపదానములు, ఇతర దానములన్నీ కూడా చేస్తే గనక ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దాన ఫలం అనేటువంటిది అనంతమైనటువంటి పుణ్య ఫలాన్ని మనకి కలగజేస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా కార్తీక మాసంలో మనం ఆచరించాల్సినటువంటి వ్రతానికి తగిన విధంగా ఇక్కడ నదీ స్నానానికి కావలసినటువంటి గంగా నది ప్రత్యక్షంగా ఇక్కడ ఉండడం, ఈశ్వరుడు ఇక్కడ తొలగిదూరి ఉండడం, అట్లాగే మహావిష్ణు అవతారంగా ఉన్నటువంటి రాములు వారు కూడా ఈ యొక్క క్షేత్రంలో ఉండడం చేత కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడానికి చక్కటి యుక్తమైనటువంటి క్షేత్రంగా ఈ యొక్క మహానంది క్షేత్రం విరాజిల్లుతున్నందున భక్తాదులందరూ విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి తరలి వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసి, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి, ఇక్కడ రాముల వారికి విశేషమైనటువంటి పూజాధికారులు చేసి కార్తీక మాస వ్రత ఫలితాన్ని అందరూ కూడా పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు.